శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉలగంటి హనుమత్ శర్మను. మరి గోచారరీత్యా ఈ యొక్క మార్చి నెలలో మరి కుంభరాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఈ యొక్క మార్చి నెల మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులతో అదేవిధంగా మిత్రులతో కొన్ని ఆటంకాలనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి బయట వ్యక్తులతో మీరు కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు కొంతమేర ధనాన్ని ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బంధువర్గం వారితో విభేదాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోదర సోదరి వర్గం సోదరి వర్గం వారితో కూడా ఎక్కువగా విభేదాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాట పెరిగి మరి పెద్ద గొడవలు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితుల ద్వారా నమ్మక ద్రోహాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏవైనా భూ వ్యవహారికంగా అయితే కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. అదేవిధంగా మరి వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ నెలలో. ఖర్చు కూడా అట్లాగే ఉంటుంది. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. బయట వ్యక్తుల ద్వారా కొన్ని పనులు పూర్తి చేయడం ద్వారా కొంతమేర ఆదాయాన్ని కూడా సమకూరుతుంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పు వస్తాయి. కాకపోతే ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కొనేటప్పుడు కానీ బంధువర్గం వారితో అదేవిధంగా స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. కొంతమేర మోసపూరితమైన వాతావరణం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. గతంలో ఏవైనా ఎవరికైనా సరే మీరు ధనం అప్పుగా తిరిగి ఇచ్చి ఉంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ఆ వ్యాపారం అనేది ఈ నెల ప్రథమార్థం అంత అనుకూలంగా ఉండదు. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి మీ యొక్క వ్యాపారం అనేది కూడా మంచి లాభసాటిగా ఉంటుందండి. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా మరి మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కింది స్థాయి వ్యక్తులతో కూడా మాట పెరిగి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి మరి యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. తప్పక ఆ యొక్క పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. అదేవిధంగా మరి ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి మరి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ యొక్క గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా మరి ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెల అంత అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఈ నెల ఈ యొక్క మరి కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. కాకపోతే కొంతమేర బయట వ్యక్తులతో అదేవిధంగా కొంతమేర కొన్ని ఇబ్బందులు అనేవి మరి బంధువులతో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం శుక్రవారం రోజు నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క ఆలయంలో అమ్మవారికి అర్చన చేయించుకోండి, కుంకుమార్చన చేయించుకోండి. అదేవిధంగా శనివారం రోజు నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటే మీకు ఈ నెలంతా కూడా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.